హలో ఫ్రెండ్స్, అవర్ యు ఆల్. ఈరోజు మీకు ఆమ్లా పికిల్ ఎలా చేయాలో చూపిస్తాను. తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. ఒక 5 ఉసిరికాయలు మాత్రమే తీసుకున్నాను. వింటర్లో బాగా వస్తాయి కదా, ఇలా చేసుకోండి. నేను నార్త్ ఇండియన్ స్టైల్లో చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, మెంతులు, కొంచెం సోంపు తీసుకుంటున్నాను, కొన్ని మెంతులు, ఆవాలు, పసుపు, ఉప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కొంచెం ఓమ. నిమ్మకాయ ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే ఫ్రెండ్స్, ఈ పచ్చడి కొన్ని రోజులకు నల్లగా మారుతుంది, అందుకే నిమ్మకాయ యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ జీలకర్ర, ఆవాలు, మెంతులు, సోంపు వీటిని గోల్డెన్ ఫ్రై వచ్చిందాక వేడి చేసుకొని క్రష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 5 చిన్న చిన్న ఉసిరికాయలు కాబట్టి 2 టేబుల్ స్పూన్లు కారం తీసుకున్న, కొంచెం పసుపు, ఉప్పు ఉడికించిన వాటికి యాడ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా ఆవిరిలో ఉడికించాలి వీటిని. తర్వాత కారం యాడ్ చేసుకుంటున్నాను, ఈజీ ప్రాసెస్. తర్వాత క్రష్ చేసిన పొడిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ పిండుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, ఇంకా పచ్చడి నల్లగా కూడా కాకుండా ఉంటుందన్నమాట. 2 బెనిఫిట్స్ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. తాలింపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 50 గ్రామ్స్ లేకపోతే 100 గ్రామ్స్ తీసుకోవచ్చు, ఉన్న క్వాంటిటీని బట్టి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకున్న. ఇప్పుడు హింగ్ యాడ్ చేసుకుంటున్నా, కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నా. కరివేపాకు ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నిల్వ పచ్చడి కాబట్టి వేసుకోకూడదు. తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నా. ఇది కొంచెం చల్లారాలి. తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి పచ్చడిలో వేసుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, మన ఉసిరికాయ పికిల్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.